నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సునీత విలియమ్స్ కు తప్పని తిప్పలు, నిరాశాజనకమైన వార్తను వినిపించిన నాసా. మోడీకి తలనొప్పిగా మారుతున్న ఏపీ రాజకీయాలు, జగన్ చంద్రబాబుల తీరుపై మనస్తాపం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం, ఆదాయ వనరులపై అయోమయంగా ఉందన్న చంద్రబాబు. రికార్డు బద్దలు కొడుతున్న తిరుమల వెంకన్న ఆలయం, అమాంతం పెరుగుతున్న తిరుమలేశుడి సిరి. తిరుమల తిరుపతి దేవస్థానాల అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న అడిషనల్ ఈవో. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణాల్లో జాప్యం, పత్తాలేని గుత్తేదారు, తిరుపతిలో అస్తవ్యస్తంగా అభివృద్ధి కార్యక్రమాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజనతో సమస్యలు వచ్చాయని అన్నారు. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపీలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు. వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ 9,000 కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే 9,000 కట్టాం. తిరుమల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా తనకు శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించానని అన్నారు టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా పదవి బాధ్యతలు చేపట్టడానికి శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు వెంకయ్య చౌదరి. శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించిన అనంతరం రంగనాయకుల మండపంలో అధికారికంగా పదవి బాధ్యతలను చేపట్టారు వెంకయ్య చౌదరి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. సామాన్య భక్తులకు త్వరితగతిన సంతృప్తికర దర్శనం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో సామాన్య భక్తులకు ప్రయోజనాలు పెంపొందించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరెడ్డి, టెంపుల్ డిప్యూటీ ఈవో లోకనాథం, రిసెప్షన్ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, బోర్డ్ సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సిపిఆర్ఓ రవి తదితర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమ్మీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటన కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తోంది. ఘటనపై 4 బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ట్రాన్స్కో సిబ్బందిని పిలిపించి ఆరా తీస్తున్నారు. గత 6 రోజులుగా పోలీసుల అదుపులో ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్య ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది, అనుమానితుల కాల్ డేటాను సిఐడి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న మాధవరెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని దర్యాప్తు బృందం చెబుతోంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపైన సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుందని చెబుతున్నారు. ఇక ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయంలో దర్యాప్తు 6వ రోజు కొనసాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో అనుచరుడు బాద్జాన్ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మంటల్లో దగ్ధమైన రికార్డుల రికవరీకి ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్నారు. కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో లావాదేవీల రికార్డులను పరిశీలించారు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీహోల్డ్ అవుతాయనే అనుమానంతోనే నిందితులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 21.16 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ అయ్యాయి. అందులో 4,400 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఫ్రీహోల్డ్పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పి సిసోడియా తెలిపారు. అంతకుముందు సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి ఆర్పి సిసోడియా అర్జీలు స్వీకరించారు. గురువారంతో గడువు ముగిసినప్పటికీ కొందరు పడిగాపులు కాశారు. అది చూసిన సిసోడియా వెళ్లబోతూ కారు ఆపి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అన్నింటినీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. టీడీపీ చీఫ్ ఇంజనీర్ నియామకంపై వస్తున్న విమర్శలకు ఈవో శ్యామలారావు అడ్డుకట్ట వేయాలని, దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగినటువంటి ఒక తంతు ఏదైతే ఉందో, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేసి అధికార పార్టీ నాయకులు, కొంతమంది టీటీడీకి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని డిపిసి ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు, అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నది మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే అదే స్థాయిలో పెరుగుతోంది హుండీ ఆదాయం. ఆపద మొక్కులు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతం పెంచుతోంది. వెలకట్టలేనన్ని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్ల రూపాయలుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో 116.46 కోట్ల రూపాయలు, ఫిబ్రవరిలో 111.71 కోట్ల రూపాయలు, మార్చి నెలలో 118.49 కోట్ల రూపాయలు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్ల రూపాయలు, మే నెలలో 108.28 కోట్ల రూపాయలు, జూన్ నెలలో 113.64 కోట్ల రూపాయలు హుండీ కానుకలుగా శ్రీవారికి వచ్చాయి. ఇక 7 నెలల క్రితం ఏడుకొండలవాడికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు 24 బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్ల వివరాల లెక్కలను టీటీడీ బయటపెట్టింది. ఈ లెక్కల ప్రకారం 2023 అక్టోబర్ 31 నాటికి 17,816.15 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఇక బంగారు డిపాజిట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు 2 బ్యాంకుల్లో ఉన్నట్లుగా స్పష్టం చేసిన టీటీడీ 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 438.99 కేజీల గోల్డ్ను టీటీడీ డిపాజిట్ చేసింది. తిరుపతి ప్రజల అవసరాల నిమిత్తం నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలు అలంకారప్రాయంగా మారాయి.
కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అండర్ బ్రిడ్జిలు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అక్కడికి రావాలి అంటే పగటిపూట పర్లేదు, కానీ రాత్రిపూట అయితే ఎక్కడ కూడా లైట్లు లేనటువంటి పరిస్థితి అనేది ఉంది. వచ్చేటువంటి వాహనాల లైటింగ్సే ఇబ్బందికరంగా ఉంటుంది. అవి ఒక లైట్లు అక్కడ ఏర్పాటు చేసినట్లయితే వాహనదారులందరికీ కానీ అట్లనే నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ ఉండి ఎవరైనా చైన్ స్నాచింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చేసినా కూడా ఎవరు అడిగేటువంటి పరిస్థితి అనేది కూడా కనిపించదు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి గమనించాలి. వెంటనే దాని కింద ఉన్నటువంటి ప్రాంతంలో లైట్లను ఏర్పాటు చేసి అక్కడ వచ్చేటువంటి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాత్రులు ట్రైన్లు వస్తే ఆ ట్రైన్లో నుంచి దిగి భక్తులు అలా నడిచి వస్తూ ఉంటారు. అక్కడ లైట్లు లేకపోవడం వల్ల ఏంటంటే ప్రజల్ని కొంతమంది అసాంఘిక కార్యకర్తలుగా ఉన్నటువంటి కొంతమంది గంజాయి వాళ్ళందరూ కూడా వీళ్ళని వేడిపించడం, అక్కడ వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కొద్దిగా మా దృష్టికి కూడా వచ్చింది. అదేవిధంగా స్కైన్ క్యాచర్స్ కూడా ఆ నడిచిపోయే పాదచారుల దగ్గర నుంచి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడు అక్కడ నిరంతరం పక్కనే పోలీస్ స్టేషను, పక్కన రైల్వే స్టేషను, ఎదురుగా మహిళా పోలీస్ స్టేషన్లు, ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు రక్షక బట్టల ఉన్నా కూడా వీఐపీలు తిరుగుతున్నా కూడా అక్కడ పరిశీలనలో లేదు. ఇంతకుముందు కూడా వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు ఎక్కువ అక్కడ నిండిపోవడం వల్ల మన భక్తులు చాలా ఇబ్బంది పడి కొంతమంది దాంట్లో మునిగిపోయే పరిస్థితి కూడా కలిగింది. శ్వేతపత్రం పేరుతో సాకుల పత్రం రిలీజ్ చేశారని నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బాబు సూపర్ 6 డకౌట్ అయింది, పథకాలు అమలు చేయలేమని చేతులెత్తేశారని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆ వైట్ పేపర్ డాక్యుమెంటు బాగా దాదాపు 30 చిల్లర పేజీలు ఉంది డాక్యుమెంటు పీపీటీ రూపంలో. అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపరు. ఇదేందండి? వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతున్నాయి. కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంత దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఏ కాయగూర ధర అడిగినా కిలో 50 రూపాయల పైనే చెబుతున్నారు. ఇక టమోటాల రేట్లకైతే మళ్లీ రెక్కలొచ్చేశాయి. దీంతో సామాన్యుడు మార్కెట్కి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఎదురవుతోంది. కిలో టమోటా రేటు 100 రూపాయలను మరోసారి టచ్ చేయడంతో వినియోగదారులు విలవిలలాడిపోతున్నారు. దీంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. టమోటాతో పాటు అన్ని రకాల కాయగూరలు 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి. దీంతో ప్రజలు కర్రీ అంటేనే వర్రీ అంటూ తంటాలు పడుతున్నారు. కాగా టమోటా ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో కిలో 48 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని 13 రైతు బజార్లలో కిలో 48 రూపాయలకు టమోటా అమ్మకాలు చేపట్టారు. దీంతో సబ్సిడీ కౌంటర్లకు భారీగా క్యూ కడుతున్నారు ప్రజలు. కూరగాయల రేట్లు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కాయగూర కొందామన్నా కిలో 100 రూపాయలు అంటూ షాక్ ఇస్తున్నారు వ్యాపారులు. భారీ వర్షాల కారణంగా రవాణాపై ప్రభావం పడడంతో కూరగాయల రేట్లు పెరిగాయని చెబుతున్నారు. టమోటా కిలో 100 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 100 రూపాయలు, చిక్కుడు కిలో 120 రూపాయలు, క్యారెట్ కిలో 100 రూపాయలు,
కాకరకాయ కిలో 90 రూపాయలు, కాలీఫ్లవర్ కిలో 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇక ఆకుకూరల రేట్లు కూడా మండిపోతున్నాయి. గతంలో 300 రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తే వారం రోజులకు సరిపోయేవి. ఇప్పుడు కనీసం 2 రోజులు కూడా సరిపోవడం లేదని జనం నిట్టూరుస్తున్నారు. నగరపాలక సంస్థలో కమిషనర్లు, అధికారులు మారుతున్న మల్టీలెవెల్ కార్ పార్కింగ్ పనులలో జాప్యం తప్పడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి టీపీ ఏరియాలోని మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కు శ్రీకారం చుట్టి సంవత్సరాలు గడుస్తున్నా పనులలో మాత్రం వేగం కనిపించడం లేదు. అనేక మార్లు నగరపాలక సంస్థ కమిషనర్లు అధికారులను వెంటబెట్టుకుని పనులను పరిశీలించినప్పటికీ పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. కార్ పార్కింగ్ ఏర్పాటులో పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాహనాలన్నీ రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా పార్కింగ్ చేసి ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. ఇదేమిటి అని ప్రశ్నించేవారే లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపివేసి తిరుపతికి వచ్చేటటువంటి యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. ఇప్పటికైనా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పనులలో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటులో విభిన్నమైన అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కమిషనర్ చెప్పినప్పటికీ నేనింతే, నా రూటే సపరేటు అన్న చందంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు అనే నానుడి కూడా లేకపోలేదు. వీటన్నిటిపై అనుమానాలు తొలగించాలంటే ఇప్పటికైనా పనులలో వేగం పెంచేలా కమిషనర్ చర్యలు తీసుకోవాలని నగరవాసులు విన్నవిస్తున్నారు. ఆడికృత్తిక సందర్భంగా శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీ వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై అధిరోహించి హంసవాహన సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 4 మాడవీధులంతా హరోం హర నామస్మరణలతో మారుమోగిపోయాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సివిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామివారి ఆలయంలో శనివారం ధ్వజారోహణంతో ఆడికృత్తిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తనపల్లి పద్మగిరి కొండపై వెలసిన శ్రీ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా శనివారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారికి భరణి అభిషేకం నిర్వహిస్తారు. సోమవారం ఆడికృత్తిక సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి స్వామివారికి సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 6 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ఆలయ అర్చకులు కల్పిస్తారు. కాబట్టి తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు కావడితో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు షణ్ముఖ స్వామి కోరారు. ఆడికృత్తిక కావడి మహోత్సవం 29 నాడు అత్యంత వైభవంగా జరగనున్నది. ఉత్సవాల్లో భాగంగా దండాయుధపాణి స్వామి వారికి ఈరోజు తొలి రోజు ధ్వజారోహణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగినది. తదుపరి రేపు ఉదయం భరణి కావడి చెల్లింపు, తరువాత భరణి అభిషేకము ఉదయం 6 గంటలకు జరగనున్నది. భరణి రోజు సాయంత్రం పట్టు వస్త్ర సమర్పణ స్వామివారికి జరుగుతుంది. ఆడికృత్తిక ఉదయం 5 గంటలకి తొలి కావడింపు చెల్లింపు జరిగి స్వామివారికి విశేష పూజలతో జరిగి తరువాత 6 గంటలకి సర్వదర్శనం జరగనున్నది. భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళాను నిర్వహించారు. పలు సంస్థలు విచ్చేసి యువతీ యువకులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు సిటీ కేబుల్తో మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని, ప్రతి నెలా నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఉపాధి అవకాశాలు పొందాలని కోరారు. అమెజాన్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు మరియు వచ్చేసి ట్రాన్స్టన్ ఇండియా వారు అటెండ్ అయ్యారు. ఈ జాబ్ మేళాలో వచ్చి దాదాపు 800 వేకెన్సీస్ ఉన్నాయి. ఈరోజు వచ్చేసి 150 మంది పిల్లల
వాళ్ళు దాదాపు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ వివరాలే కాకుండా మీకు తెలియజేయడం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ ఆన్లైన్ చేయడం జరిగింది. employment.ap.gov.in వెబ్సైట్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులందరూ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకునవచ్చును. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విజిట్ చేయకుండానే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సౌలభ్యం కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మరియు ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు అమర్చేందుకు కొలతల కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి రాస్ బిల్డింగ్ లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు ఏర్పాటు చేసేందుకు కొలతల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రమాదంలో, పుట్టుకతో, వివిధ కారణాలతో కాళ్లు పోగొట్టుకున్న వారికి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిభావంతుల సంక్షేమ శాఖ తమకు తోడ్పాటును అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సుమారు 300 మందికి పైచిలుకు కృత్రిమ కాళ్లు అమర్చేందుకు చర్యలు తీసుకున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఫ్రీడమ్ ట్రస్ట్ ఒక 28 ఏళ్ళ ఎన్జిఓ. కాళ్ళు లేని వాళ్ళకు, హ్యాండిక్యాప్ పీపుల్కి మొబిలిటీ ఎయిడ్స్, అప్లయన్సెస్ అండ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంతవరకు ఇండియాలో 38,000 మందికి ఇచ్చున్నాం. మేము 12 స్టేట్స్లో ఉన్నాము. ఈ క్యాంప్ ఏమో శ్రీనివాసన్ గారితో, అసిస్టెంట్ డైరెక్టర్తో మేము ఒక 2 months బ్యాక్ ఇనిషియేట్ చేశాము. స్పాన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. హ్యుండాయ్ వాళ్ళు ఇది స్పాన్సర్ చేస్తున్నారు, హ్యుండాయ్ ట్రాన్సిస్ అనేవాళ్ళు. అది కన్ఫర్మ్ అవుతానే చిత్తూరు ముగిచ్చేసి ఇక్కడ వచ్చున్నాం మేము. రాస్ బిల్డింగ్ సంస్థ ద్వారా మరి ఈరోజు అందరి కొలతలు తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటికే 11 గంటలకే దగ్గర 300 మంది దాటారు. మరి ఇంకా జిల్లా మొత్తం నుంచి దగ్గర 500 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది అందరూ ఉపయోగించుకుంటున్నందుకు ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర సంస్థ వారికి, ఫ్రీడమ్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ పీడబ్ల్యూ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండామర సుబ్రహ్మణ్యం మా దివ్యాంగుల కుటుంబాల అందరి తరపున కృతజ్ఞత తెలియపరుస్తుంది. ఎక్కడో తమిళనాడులోని రామేశ్వరంలో డైలీ పేపర్లు వేసుకుంటూ జీవించే ఓ పిల్లాడు రోజు రోజుకు ఎదుగుతూ దేశం గర్వించదగ్గ సైంటిస్టుగా మారడం అనేది ఊహించుకుంటేనే ప్రేరణ కలిగించే అంశం. రాకెట్ల తయారీలో తలమునకలై పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా మర్చిపోయిన గొప్ప శాస్త్రవేత్త ఆయన. అందుకే దేశం ఆయన్ను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించింది. ఆయన ఎవరో కాదు, మన ఏపీజే అబ్దుల్ కలాం. ఇవాళ ఆయన 9వ వర్ధంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో ఘన నివాళులు అర్పించారు. ఆయన స్ఫూర్తిని కొనియాడారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు సాంకేతికంగా మనం ముందున్నామంటే ఆయన కృషి దాంట్లో భాగం ఉండాలి. అబ్దుల్ కలాం గారు కృషికి ఫలితంగా మన భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్, పద్మవిభూషణ్, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న కూడా ఇచ్చి గౌరవించిందంటే అలాంటి మంచి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనల్ని విడిచిపెట్టి 9 సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి తరుణంలో కలాం గారి యొక్క కలల ప్రపంచంలోకి, కలాం యొక్క ఆశయ సాధనలోకి మనమందరం అడుగులు వేయటానికి తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి స్థానిక విశ్వం హై స్కూల్లో ఉన్న విద్యార్థులకు కలాం గారి యొక్క జీవిత లక్ష్యాలను, కలాం గారి యొక్క కలలను, ఈ దేశం ఏ విధంగా అభివృద్ధిలో పయనించాలో అనేటటువంటి గొప్ప విషయాలను చెప్పటానికి వేమన విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహానేత దివంగత అబ్దుల్ కలాం గారు దేశ సేవ చేసినందుకు చాలా గర్వంగా ఉంటుంది. పిల్లలందరూ అదే మారి తయారు కావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏపీజే కలాం గారి, అబ్దుల్ కలాం గారి మాజీ రాష్ట్రపతి గారు ఆయన ఈరోజు 9వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఈరోజు పిల్లవాళ్ళకందరికీ ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్లు, అన్నం, భోజనం ప్యాకెట్లు పంపిణీ జరగడం చేశాము. అట్టడుగు స్థాయి అంటే సామాన్యమైన కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్గా అన్ని రకాల కష్టాలు, ఒడిదొడుకులను ఎదిగి ఈరోజు భారతదేశ రక్షణ రంగంలో అగ్రగామిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మేటిగా నిలబెట్టినటువంటి నాయకుడు, అటువంటి పీపుల్స్ ప్రెసిడెంట్, అటువంటి భారతరత్న అబ్దుల్ కలాంజీ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఆయన ఇచ్చినటువంటి సేవలు డిఆర్డిఓలో కానీ, అదేవిధంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కానీ ఎన్నో రక్షణ రంగంలో భారతదేశానికి మెలకువలు అన్నింటిలో నంబర్ 1గా నిలిపే దాంట్లో ఆయన ఇచ్చినటువంటి సేవలు చాలా చాలా గొప్పవని చెప్పి ఈరోజు చూస్తున్నాం. వారు చదువుతూ పోరాడుతూ మీరు సాధించుకోవాలని చెప్పి ఎవరికైతే మేము వారు
వారు సందేశాన్ని ఇచ్చారో ఎప్పుడు కానీ నూతన విద్యార్థిగా మీరంతా ముందుండాలి. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మీరు నూతన విద్యార్థితో సమానమే. ఆ నూతన విద్యార్థి అంటే ప్రతిరోజు ఒక్కొక్క విషయాన్ని తెలుసుకొని మీరు భారతదేశంలో ముందంజలో ఉండాలని చెప్పి మా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. టాలెంట్ ఉండే వ్యక్తికి పదవులు రావాలా, అలాంటి వ్యక్తులు మన భారతదేశంలో మనకు పదవులు ఇస్తే వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ప్రధాన పాత్ర వహిస్తారని చెప్పడంలో అవన్నీ గుర్తించడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తుంది. అలాంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా మనం భావితరాలకి ఇలాంటి వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉండాలా, ఇలాంటి స్ఫూర్తిదాయకంగా మనం నిలబడాలని. దేశంలో చట్టాలను మార్పు చేశారు. జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పు కొనసాగుతుంది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే పేరుతో కొత్త మార్పులు తీసుకొచ్చారు. అలాగే మరో 2 చట్టాలను కూడా మార్పు చేశారు. ఈ మార్పు ప్రయోజనమా కాదా అన్న అంశంపై తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో మేధావులతో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, జాతీయ నేత సుంకర రాజేంద్ర ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తదితరులు పాల్గొన్నారు. అనేక లా కమిషన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లా కమిషన్స్ అనేకమైనటువంటి చర్చలు జరిపి మనకున్నటువంటి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు, పౌర సమాజం యొక్క ఆలోచనలు వీటన్నిటిని పరిగణించి అనేక మార్పులను సూచించింది. పార్లమెంటు ఈ 3 చట్టాలను కూడా అనేకమైనటువంటి మార్పులు చేయటం జరిగింది. సిఆర్పిసిని అయితే 1974లోనూ పూర్తిగా దాదాపుగా మార్చేసినటువంటి ఘటనలు కూడా న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళకి మనకు తెలుసు. ఒకటి. రెండోది, వలస పాలకులు కనుక చేసినటువంటి చట్టాలను మార్చాలి అన్నట్లయితే ఏ విధంగా మార్పును తీసుకురావాలి, మన కోసం మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మన పౌర సమాజం కోసం ఎటువంటి చట్టాలను చేయాలి అన్నప్పుడు మనం చెప్పే సమాధానం ఏంటంటే, పౌరులకి అనుకూలంగా ఉండేది, సానుకూలంగా ఉండే చట్టాలు చేయాలి తప్పితే వలస పాలకులు చేసినటువంటి చట్టాలను, దానికి మించినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలని సొంత ప్రభుత్వాలు చేయకూడదు అని కూడా మనం చెప్పాలి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, సాక్ష్యానికి సంబంధించినటువంటిది, దాన్ని మార్చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఇంకొక చట్టం ఉంది, దీన్ని మార్చేశారు. ఈ మార్పులన్నీ కూడా మార్చడం అని అంటే దీని మీద చాలా పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది. ఇక్కడనే తిరుపతిలో కొంతమంది లాయర్లు చాలా గొప్ప చట్టం, అద్భుతమైనటువంటి చట్టం వచ్చింది, ప్రజలందరికీ నిజమైన న్యాయం జరగడానికి తోడ్పడే చట్టం వచ్చింది కాబట్టి దీన్ని వెల్కమ్ చేయాలి, దీనికి స్వాగతం పలకాలని చెప్పి మన తిరుపతి కోర్టు ముందర చాలామంది నిలబడుకొని దానికి స్వాగతం పలుకుతూ బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములై ఆ జూలై 1వ తారీఖున ఇది ప్రకటన చేస్తే 2, 3 తారీఖుల్లో చేసినటువంటిది మన తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చూసుంటారు. తిరుపతి పాస్పోర్ట్ కార్యాలయంలో వినియోగదారులకు మరింత మెరుగైన సదుపాయాలను, సౌకర్యాలను అందిస్తామని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష తెలిపారు. ఇచ్చిన ఈ గత సంవత్సరంలో ఉన్న సర్వీసెస్ ని లెక్కలో తీసుకుని మనకి మంత్రి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ నుంచి మనకి అవార్డు వచ్చింది. సో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ ఈ ఎంటైర్ మన రాయలసీమ రీజియన్ మరియు సెంట్రల్ ఆంధ్ర రీజియన్ చూసుకుంటుంది. విశాఖపట్నం ఏమో ఉత్తరాంధ్రను కోనసీమ జిల్లాలు చూసుకుంటుంది. సో ఆ విధంగా తిరుపతిలో ఐ థాట్ ఇక్కడున్న ప్రజలకి మనం చేసే సర్వీసెస్ తెలియాలి. ఆ సర్వీసెస్ పరంగా మనకి ఐ థింక్ 2 విషయాలు. ఒకటేంటంటే మనము ప్రింటింగ్ ఫెసిలిటీస్, అంటే ఇంతకుముందు పాస్పోర్ట్ ప్రింటింగ్ కూడా విశాఖపట్నంలో అయ్యేది. సో ప్రింటింగ్ ఫెసిలిటీను డిస్పాచ్, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మేమైతే పాస్పోర్ట్స్ ప్రింట్ చేయగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక మనిషి ఇక్కడికి వచ్చి పాస్పోర్ట్ తీసుకుని తనకు గ్రాంట్ అయిపోయి పోలీస్ వెరిఫికేషన్ అవ్వగానే ఇమీడియట్గా కంప్యూటరైజ్గా విజయవాడలో ప్రింటింగ్ స్టార్ట్ అయిపోతుంది. విజయవాడలో ప్రింటింగ్ అయ్యి ఇక్కడున్న లోకల్ ఏరియాస్కి ఎక్కడైతే అప్లికెంట్స్ ఉంటారో ఆ అప్లికెంట్స్కి మనం పాస్పోర్ట్ త్రూ పోస్టల్ డిపార్ట్మెంట్ డిస్పాచ్ చేస్తాం. అదొక అడ్వాంటేజ్, అంటే దానివల్ల టర్న్ అరౌండ్ టైం ఒకటి తగ్గుతుంది. టీటీడీ పలుచోట్ల నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలపై యాత్రికులు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలపై యాత్రికులు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. వివిధ సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు తిరుమలకు లక్షల సంఖ్యలో చేరుకుంటారు. అటువంటి యాత్రికులు అందరికీ వకులమాత అన్నప్రసాద కేంద్రం నందు స్వామివారి ప్రసాదం స్వీకరించడం అసాధ్యమనే చెప్పాలి. అటువంటి యాత్రికుల కోసం నిత్యం రద్దీగా ఉండే సిఆర్ఓ ఆఫీస్, రాంబగీచా బస్టాండ్ ఇలా పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ.
నిత్యం వేల మంది యాత్రికులు తిరుమలలో గదులు పొందేందుకు సిఆర్ఓ ఆఫీస్ వద్ద గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అటువంటి భక్తులు తమ కుటుంబ సభ్యులు గదిని పొందే వరకు గంటల సమయం ఆకలితో ఎదురు చూడకుండా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు బస్సుల్లో చేరుకుంటారు. అటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సమయాభావం మరియు ఇతర కారణాలతో సరైన భోజన సదుపాయం లేకుండా తిరుమలకు చేరుకుంటారు. అటువంటి భక్తులకు రాంబగీచా బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా పలుచోట్ల టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రాలు నిత్యం వేల సంఖ్యలో భక్తులకు ఆకలి తీర్చడం పట్ల భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. చాలా బాగుంది. అందుబాటులో ఈ ప్రసాదాలు ఎక్కడికక్కడికి వేడివేడిగా అందిస్తున్నారు. చక్కగా ఉంది, ఆనందంగా ఉంది, అవైలబుల్గా ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ప్రస్తుతం తింటూనే ఉన్నాం, చక్కగా ఉంది. ఇలా అందరికీ అందుబాటులో అందరికీ అందిస్తే మంచిదని ఆశిస్తున్నాం. I came with my family from Maharashtra, Aurangabad, Sambhajinagar district. I have visited often here on each and every month. I visited with my family and I have surrounded here with lots of good things. The Tirumala Tirupati Devasthanam is really awesome. The food quality of Anna Prasadam, you can see here Anna Prasadam stall. There are different stalls are also here and we are witness of good quality and good things at Tirumala Tirupati Devasthanam. ప్రసాదం కౌంటర్లో నిలబడకుండా అదే అన్నదానంకి వెళ్ళకుండా డైరెక్ట్గా ప్రసాదం కౌంటర్లో క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ టీడీపీ వాళ్ళు చాలా ఫుడ్ క్వాలిటీ ఫుడ్ బాగుందండి, అన్నీ బాగున్నాయి. ప్రధాన క్యాంటీన్కి వెళ్ళి అలా నేను వెయిట్ చేసామండి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు. టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు. The system is very nice. All the structure is well organized and prasadam, all the things are very well. We are so happy and satisfied here. థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు. సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబుకు ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ చీర్ల కిరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తనపై కూడా 3 కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై 4500 కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. సంవత్సరం లోపల పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు ఓపీఎస్ తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కానీ గత ప్రభుత్వంలో మా ఉద్యోగస్తులందరినీ కూడా అణచివేస్తూ మా యొక్క ఉద్యమాల్ని అనగదొక్కుతూ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం, అలాగే మేము ఏదన్నా ధర్నా కార్యక్రమానికి లేదా నిరసన కార్యక్రమానికి పోకుండా మమ్మల్ని అడ్డుకోవడం, లేదా మేము ఎలాగో ఒకలా తెగించి మేము వెళితే మా పైన అన్యాయంగా కేసులు పెట్టడం జరిగింది. నా పైన కూడా దాదాపు ఒక 3 కేసులు కూడా ఈ ఉద్యమంలో పెట్టడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని పాత ప్రభుత్వం ఏదైతే మా పైన అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులపైన అనేక కేసులు ఉన్నాయి. కొన్ని వేల కేసులు సిపిఎస్ ఎంప్లాయీస్ పైన పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము తొలగిస్తున్నాం త్వరలో అని చెప్పి అసెంబ్లీలో అనౌన్స్ చేయడం మాకు నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఏ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం అయితే జరగలేదు. ఆ న్యాయం కోసమే 2 ప్రభుత్వాలతో కూడా మేము పోరాటం చేస్తున్నాము. ఈ యొక్క ఆశయం అంటే ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మాకు పాత పెన్షన్ ప్రవేశపెడతారనే ఉద్దేశంతో మేమంతా ఆశగా ఉన్నాం ఉద్యోగస్తులందరూ కూడా. మనకు గత ప్రభుత్వంలో దాదాపు ఎంప్లాయీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తము 4500 కేసులు పెట్టడం జరిగింది. మొన్న అసెంబ్లీలో దీన్ని రద్దు చేయడం అనేది నిజంగా మాకు శుభపరిణామము. ఇదే తరహాలో మాకు జీపీఎస్ను కూడా రద్దు చేసి ఓపీఎస్ని పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ కావాలి అని మేము పోరాటాలు ఎన్నో చేశాము. గుంటూరు గర్జన అయితేనేమి, విజయవాడ ప్రోగ్రాంలు అయితేనేమి, ఎక్కడెక్కడో చేశాము ఏపీ స్టేట్స్లో. అవన్నీ చూసిన ప్రభుత్వము ఈ ఉద్యోగస్తుల మీద ఎటువంటి కేసులు పెట్టాలి అనే ఒక ఇదిలో ఒక అక్రమంగా ఒక కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా అణిచివేశారు. అవన్నీ తొలగిస్తూ ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యకి మేమందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్ఎస్ బ్రదర్స్ లో శరవేగంగా సాగుతున్న ఆషాఢ మాసం కేజీ సేల్స్. అన్ని రకాల వస్త్రాలపై 70% వరకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉండేలా ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రకటించిన కేజీ సేల్స్ వస్త్రాభిమానులను ఆకర్షిస్తోంది. అంతేకాదు రానున్న పర్వదినాలను, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని కంచిపట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నారు.
అదేవిధంగా ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పటాని, పోచంపల్లి, పటోలా, రాజ్కోట్, జైపూర్, కోల్కతా, బెనారస్ ఫ్యాన్సీ, డిజైనర్ శారీస్, కేటలాగ్ శారీస్, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ ను వస్త్ర ప్రియులకు అందుబాటులో ఉంచారు. HDFC డెబిట్, క్రెడిట్ కార్డులపై EMI పద్ధతిలో కొనుగోలు సదుపాయాన్ని కూడా కల్పించి 5,000 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ ను కూడా ఇస్తున్నారు. ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా, RS బ్రదర్స్ వారు ఏ రకమైన సరికొత్త ఆఫర్స్ ప్రకటిస్తారా అని మహిళా లోకం ప్రతి ఏటా ఆతృతగా ఎదురు చూసే నేపథ్యంలో ఈ సంవత్సరం తాము ప్రకటించిన ఆషాఢ మాసం కేజీ సేల్స్ పట్ల వస్త్రాభిమానులు విశేష స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో తమ బ్రాంచ్ కి తరలి వస్తున్నారని RS బ్రదర్స్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానంగా కేజీ సేల్స్ విషయంలో మహిళా లోకం నుంచి వెల్లువెత్తుతున్న ఆధారాభిమానాలను దృష్టిలో ఉంచుకొని వైవిధ్యభరితమైన సరికొత్త స్టాక్ ను RS బ్రదర్స్ షోరూంలలో ప్రతిరోజు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా RS బ్రదర్స్ వారు కస్టమర్లను కోరారు. ఇప్పుడు ఆషాఢం సందర్భంగా అప్ టు ఆషాఢం కేజీ సేల్ మనం పెట్టడం జరిగింది. ఇందులో మనకి కేజీ సేల్లో సింథటిక్ శారీస్ 400 నుంచి స్టార్ట్ అవుతుందండి. 400 నుంచి 900 వరకు సింథటిక్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. అలాగే పట్టులో కూడా 1500 నుంచి 1800 నుంచి 2000 వరకు పట్టు శారీస్లో ఉన్నాయి. అలాగే హ్యాండ్లూమ్ శారీస్లో కూడా 1400 నుంచి 2000 వరకు హ్యాండ్లూమ్ శారీస్లో కూడా ఉన్నాయి. అలాగే మెన్స్ వేర్లో అప్ టు బై 1 get 2, బై 1 get 1, ప్రముఖ బ్రాండ్స్లో కూడా బై 1 get 1, బై 2 30, బై 2 40 ఇలాగ చాలా ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్లన్నింటినీ కూడా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్స్ నందు ఆషాఢ మాసం సేల్స్ విజయవంతమైంది. కిలోల్లో షాపింగ్ చేసి టన్నుల్లో ఆనందాన్ని పొందమంటూ ఆషాఢం నెంబర్ 1 కిలో సేల్స్ లో భాగంగా 66% వరకు తగ్గింపు ధరలకు అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ ను విక్రయిస్తున్నారు. అంతేకాదు HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై EMI సదుపాయాన్ని కల్పించడంతో పాటు 5,000 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ ను అందజేస్తున్నారు. కస్టమర్ల అభిరుచుల మేరకు కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పోచంపల్లి, అదేవిధంగా డిజైనర్ శారీస్, హై ఫ్యాన్సీ శారీస్, కేటలాగ్ శారీస్, కిడ్స్ వేర్ వంటి వైవిధ్యభరిత వస్త్ర శ్రేణిని అందుబాటులో ఉంచారు. తమ 2 రాష్ట్రాల్లోని షోరూంలలో ఆషాఢం నెంబర్ 1 కిలో సేల్స్ ఆఫర్ను వినియోగించుకోవాల్సిందిగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని మహిళా లోకం షోరూంలకు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. ఈ ఏడాది ఆషాఢమాస వేడుకల సందర్భంగా వస్త్రప్రియుల నుంచి నా భూతో నా భవిష్యత్తు తరహాలో లభిస్తున్న అనూహ్య స్పందన పట్ల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అంతేకాకుండా గతంలో లేని విధంగా ఈ ఏడాది ఆషాఢం నెంబర్ 1 కిలో సేల్స్ ను మరింత ఆకర్షణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజు వెరైటీలతో కూడిన సరికొత్త స్టాక్ ను వస్త్రప్రియుల ఎంపిక కోసం తమ షోరూంలకు తరలిస్తున్నారు. ఈ వాస్తవాన్ని వస్త్రప్రియులు దృష్టికి తీసుకొస్తూ అందుబాటులో ఉన్న అందమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తిరుపతి నుంచి మాట్లాడతాము. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేది పెట్టామండి. కేజీ కిలో సేల్లో శారీస్ అమ్మడం అనేది జరుగుతుంది. మన దగ్గర కేజీ 500 నుంచి 1700 వరకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉన్నాయి. అన్ని రకాల వస్త్రాలపై అన్ని రకాల వెరైటీల్లో కూడా కేజీ సేల్ అనేది నడుస్తుంది. అంతేకాకుండా 20%, 30%, 40% అలా స్పెషల్ కౌంటర్లు ఆఫర్లు అరేంజ్ చేసి ఉన్నాము. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ మా దగ్గర రేట్న కంచిపట్టి శారీస్ నుంచి బెనారస్ ఫ్యాన్సీ మొత్తం అన్ని ఐటెంలు ఉంటాయి. కంచిపట్టి శారీస్లో ప్రత్యేకంగా ఆషాఢ మాసం సంబంధించి కేజీ సేల్ స్టార్ట్ చేసాం. ఈ కేజీ సేల్ వచ్చి 1100 నుంచి 2800 వరకు ఉంటాయి. కేజీ తూకాన్ని బట్టి కాస్ట్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఆఫర్లు ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇందులో 30%, 50% ఆఫర్లో కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా రన్నింగ్లో ఉన్న మీకు టిష్యూ పట్టు, ఆవిష్కార పట్టు, గాంధర్వ పట్టు అన్నిటి మీద కూడా ఆఫర్ ఉన్నాయి. దీంతోపాటు బెనారస్ శారీస్ మీద కూడా మనం 50% ఆఫర్ ఇస్తున్నాం. మొత్తం అన్ని రకాల న్యూ వెరైటీల మీద కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. వీటిలన్నీ కూడా తిరుపతి ప్రజానికి అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. సెకండ్ ఫ్లోర్లో మనకు కావాల్సిన లేడీస్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అన్ని అందుబాటులో మనం తేవడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అలాగనే 50% ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. స్పెషల్ కాంబో ఆఫర్స్ తోటి ప్లాజో సెట్స్ కానీ, టాప్స్ కానీ అన్నీ కూడా అన్ని అవైలబుల్గా కస్టమర్స్కి అందుబాటులో ఉండేటువంటి ఐటమ్స్ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. కస్టమర్స్ అంతా ఈ ఐటమ్స్ విషయంలో కానీ మీ ప్యాటర్న్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనం పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలని కస్టమర్స్కి అందరూ కోరుకుంటున్నాను. మెన్స్ వేర్ ఆఫర్ నడుస్తుంది. బ్రాండ్లు అయితే బై 1 get 1 ఆఫర్ నడుస్తుంది 50%. అలా కొన్ని రకాలు అయితే ఫ్లాట్ 20% నడుస్తుంది. అలా టెక్స్టైల్ అయితే 25% డిస్కౌంట్ ఉంది. అలాగే కొన్ని రకాల అయితే 50% నడుస్తుంది. టీషర్ట్ అయితే ఫ్లాట్ 30% ఉంది. అలాగే పార్టీ వేర్ షర్ట్స్పై బై 1 get 1 ఆఫర్ నడుస్తుంది.
తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 70,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,339 రూపాయలు. వెండి 1 కేజీ ధర 84,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 86 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సునీత విలియమ్స్ కు తప్పని తిప్పలు, నిరాశాజనకమైన వార్తను వినిపించిన నాసా. మోడీకి తలనొప్పిగా మారుతున్న ఏపీ రాజకీయాలు, జగన్ చంద్రబాబుల తీరుపై మనస్తాపం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం, ఆదాయ వనరులపై అయోమయంగా ఉందన్న చంద్రబాబు. రికార్డు బద్దలు కొడుతున్న తిరుమల వెంకన్న ఆలయం, అమాంతం పెరుగుతున్న తిరుమలేశుడి సిరి. తిరుమల తిరుపతి దేవస్థానాల అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న అడిషనల్ ఈవో. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణాల్లో జాప్యం, పత్తాలేని గుత్తేదారు. తిరుపతిలో అస్తవ్యస్తంగా అభివృద్ధి కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.